फोन फोन కొద్దిగా పక్కన ఉన్నాయా కొద్దిగా పక్కన ఉండా ఇంకొకటి నాయకులు పక్కన
మరి ఈరోజు ఎంతో వాళ్ళు గుర్తు పెట్టుకున్న రోజు. మరి ఏ కష్టాలైనా కానీ నష్టాలైనా వచ్చి మరి పార్టీ ఆఫీస్ కూడా ఘనంగా ఓపెన్ చేయడము, తర్వాత తన యొక్క రూమ్ కూడా చాలా అద్భుతంగా డెకరేట్ చేసుకున్నారు. అయితే ఈరోజు మరి ఎంతోమంది ఎంపీటీస్ మద్దతుతో తను ఎంపీపీగా నర్గీస్ రాకముందు ఎలా ఉంది, తిరుగుపురం వచ్చిన తర్వాత ఎలా ఉంది అనే మాదిరిగా ఈ నర్గీస్ మారుతుందని చూపించాలని దానితోనే జగన్ మారుతుంది. తర్వాత జగన్తో పాటు శ్రీదేవ్ నేను కూడా ఎలా పరిపాలించాలనేది మనకి ఇక్కడ డాక్యుమెంట్ అవుతుంది. ఎందుకంటే ముందు ఏమి హామీ లేకపోతే పక్కన కూర్చో అడవుడు చేయక మేలకుండా కూర్చోవడం ఏంటి అన్న ఇక్కడ దిగు కింద దిగు బాబుజీ రెడ్డి గారి మగోళ్ళకి పద్ధతి రాదు ఇది. ఏంటి మగోళ్ళు అసలు ఏమన్నా పద్ధతి ఉందా మీకు? మగోళ్ళే మరి ఈ రోజు ఎక్కడ కూడా కరప్షన్ అనే లేదు. ఏదో అది ఓన్లీ అపోహ తప్పితే ఎక్కడ కూడా పథకాల్లో కానీ ఎక్కడ కానీ గ్యాంబ్లింగ్ కానీ పారదర్శకం తప్పితే ఎక్కడ కులం చూసి ఇది నా కులం వాడి దగ్గర విడివాలి అట్లా ఏం లేదు. ఏ పార్టీ కూడా చూడకుండా మన ప్రతి ఒక్క పథకాలు కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. కనుక ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది, సచివాలయంలో దగ్గర 500 పైన సేవలు వచ్చినాయి. మరి సేవలు ఉపయోగించుకుంటున్నారు లేదా అది కూడా మీరు అన్ని చూడాలి. కనుక మీరు కూడా ఎంపీటీసీస్ మీ యొక్క గ్రామ సచివాలయంకి వెళ్ళండి, ఎంపీపీని తీసుకొని తప్పనిసరిగా అవసరమైతే నేను కూడా కొన్ని విజిట్ చేస్తాను. సో మాకు షెడ్యూల్ కొంచెం బిజీ ఉండటం వల్ల అన్ని సచివాలయం రాకపోవచ్చు, కొన్ని ర్యాండమ్గా కొన్ని వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా నేను కూడా మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే నేను కూడా భాగస్వామి అవుతాను. కానీ ఈరోజు మన యొక్క ప్రభుత్వం యొక్క పాలసీస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి, అన్నీ కూడా ప్రజల చెంతకు చేరాలి, ప్రజల యొక్క కష్టాన్ని మనం గుర్తించాలి. అప్పుడే మనం నిజమైన నాయకులుగా మనము సేవ చేయడానికి వచ్చినందుకు మనకి ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఇలా ఉంది అని చూపించే మాదిరిగా మీరందరూ కూడా ఎంపీటీసీస్ అండ్ ఎంపీపీస్ మీరందరూ ఈ యొక్క లిస్ట్ తయారు చేసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రాకముందు హౌస్ గణేష్ ఉన్నారు ఇక్కడ, హౌస్ గణేష్ సర్పంచ్ మాట్లాడారు, నిద్రపోతున్నారా, చాలా ఆకలిస్తుంది. మీ ఊర్లో నేను వచ్చినప్పుడు ఫస్ట్ ఏమడిగారు, ఆ బురద రోడ్డు ఉంది, ఒక రోడ్ వేయమని అన్నారు. అవునా? ఇది ఒక్కటే ఏంటి చాలు, మాకు ఇంకేం చెప్పినా పర్వాలేదు అన్నారు. ఈ రోజు మీ ఊర్లో రోడ్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఎంత థిక్నెస్. సో ఈ రోజు నేను వాళ్ళు అడుగుతున్నా, మీకు ఏమైనా కావాలంటే ఏమొద్దు మేడం, మీ ఊర్లో మా ఊర్లో మాకు రోడ్ వేసేసారు, ఎందుకంటే పెద్దది అసలు మేము 40 సంవత్సరాల నుంచి అడుగుతున్న రోడ్డు కూడా వేయలేకపోయారు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మనం రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఏమేమి చేస్తున్నాం అనేది మనకు పబ్లిక్ చూపించాలి.
స్పందించాలి. ప్రతి ఒక్క స్పందన కార్యక్రమంలో కూడా మీరు ఆస్క్ దెమ్ టు కమ్ అండ్ మీట్ యూ. ఈరోజు ఇన్ని వచ్చినాయి, ఇన్ని చేస్తాము అని మనము ప్రజలకి క్లియర్గా రేపు మనం 2024 ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, ఎందుకు అడుగుతున్నాం ఓట్ అనే దానికి మనం అసలు ఓటు అడగద్దు. ఇంట్లో కూర్చున్న గెలిచే మాదిరిగా మీరందరూ కూడా పనిచేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎమ్మెల్యేస్ మేము ఎలా కష్టపడుతున్నామో మా కింద స్టాఫ్ మీరు కనుక పనిచేస్తే మన రాష్ట్రం ఎంతో సుభిష్టంగా తయారవుతుంది. ఎందుకంటే గ్రామాలే పల్లెలే దేశానికి పట్టుకోవాలి కనుక గ్రామ సచివాలయం అనేది మన ప్రియ బాపూజీ పూజ్య బాపూజీ గారి కంటే కలరు. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలతో కూడు గూడు గుడ్డ మొత్తం వస్తున్నాయి కనుక ఎవరైనా పుట్టాలంటే మరి ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలనే మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు సీఎం అని నేను గట్టిగా గ్రంథపరంగా ఈ ఫిరంగిపురం మండలం నుంచి చెప్తున్నా. ఎందుకంటే ఇందాకే అన్నారు మన అమీనాబాద్ ఎంపీటీసీ గారు గాంధీపుడి గారు, జబ్ తక్ చాంద్ రహేగా తబ్ తక్ వైఎస్ఆర్సీపీ పార్టీ జిందా రహేగా. ఆ విధంగా తను చెప్పిన మాదిరిగా మీరందరూ కూడా బాగా కష్టపడి ఇష్టపడి పనిచేయండి. కష్టంలో ఇష్టం కూడా ఉండాలి, ఇష్టం లేకపోతే మనం ఏం పని చేయాలి. మనందరం కూడా ప్రజలు కూడా చెప్పాలి, మేము మీకు పాలించి పెంచడం కాదమ్మా, మేము పాలించడం కాదు పాలించి చూపిస్తామనే మాదిరిగా మీరందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందే మాదిరిగా మీరందరూ కష్టపడాలని, మీరందరితో పాటు జెడ్పీటీసీ కథరినమ్మ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. సో మన ఈ మండలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు నా దగ్గర తీసుకొస్తారు కనుక మన గ్రామంలో ఈ యొక్క లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంపీటీసీ సర్పంచెస్ ఇప్పుడు వ్యవస్థ వచ్చింది, ఇదివరకు రాలేదు. మీరు ఎలక్షన్ వెళ్ళేటప్పుడు అంతా రద్దయింది. ఇప్పుడు ఉన్నాయి కనుక ప్రతి వాళ్ళు కూడా దాని బాధ్యత తీసుకొని మీరందరూ కష్టపడి పనిచేయాలని, మీరు ఫిరంగిపురం మండలంకి జగన్ గారికి ఇష్టమైన మండలం కనుక అన్నని మళ్ళా మనం తెచ్చే మాదిరిగా మీరు ఈ సంక్షేమ కార్యక్రమాల వరవడిలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఫిరంగిపురం మండలం కొట్టుకొని పోవాలని, జగన్ అన్న పాలన అంటే ఇదే జగన్ ప్రభుత్వం, ఇదే ఫిరంగిపురం మండలం మరొకసారి చెప్తూ మన గుండెకి చప్పుడైన మీరు గుండె ఉండొచ్చు, దాని చప్పుడు ఎంత చనిపోయిన గుండె కనుక ఈ యొక్క ఫిరంగిపురం మండలం ఆ చప్పుడు గుండె చప్పుడు ఎప్పుడు కూడా జగన్ జగన్ అని కొట్టుకోవాలని మరొకసారి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ఈ నర్గిస్కి అండ్ సలీంకి వాళ్ళ పాపలు కూడా వచ్చారు పాపం ఈ యొక్క ఈవెంట్కి చూడడానికి. మరి వీళ్ళందరూ కూడా వచ్చి ఇంత అద్భుతమైన కార్యక్రమం అండ్ ఇట్స్ ఆసమ్ అండ్ మార్వలస్ ఎక్సలెంట్. సో I really thank you again once again and you also Katrinamma. So you people have to take care of entire problems and solutions also should come in a very faster way and I thank you once again. ఫిరంగిపురం మండల నాయకులకి కార్యకర్తలకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అక్కకి చెల్లికి అన్నకి తమ్ముడికి ప్రతి స్నేహితుడికి జగన్మోహన్ రెడ్డి గారి తరపున తాడికొండ నుంచి మీ శ్రీదేవక్క జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, అమర్ రహే వైఎస్ఆర్. ఈరోజు మరి ఇంత గొప్పగా నర్గీస్ సలీం గారు ఎంపీపీ ఈరోజు తన ఛాంబర్ ఓపెనింగ్కి మీ అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఈరోజు ప్రతి ఒక్క మండలంలో నాయకులు అందరూ కూడా వచ్చి తను ఆశీర్వదించడం అనేది ఈరోజు నేను చూస్తున్నా. సో ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన నర్గీస్ సలీంకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ వేదికను అలంకరించారంటే వీళ్ళందరూ కూడా చాలా పెద్ద లీడర్స్. వీళ్ళేంటే ఎలక్షన్సే లేవు, మరి ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా అంటే చిన్నప్పరెడ్డి గారు అయితేనేమి, బద్దూరి, చెక్కా విజయ్, మార్పుల శివరామరెడ్డి గారు, మరి గఫర్ అంజిరెడ్డి గారు, హబీబుల్లా అయితే నాకు ఎప్పుడు గుర్తుంటారు ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ మెడికల్ క్యాంప్ తనే ఆర్గనైజ్ చేశారు కనుక ఐ రియలీ కంగ్రాచులేట్ హిమ్ ఆన్ దిస్ ఈవెంట్. అండ్ మరి ఎక్స్ మార్కెట్ యాడ్ చైర్మన్ అయిన బాబూజీ రెడ్డి గారు తను లాస్ట్ మినిట్లో మన పార్టీలో జాయిన్ అయినా హీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ అలాట్. సో మనకి ఎంతో తక్కువ మెజారిటీని 8,600 పైన తీసుకెళ్లారంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరి పేరు కూడా మనం మిస్ అవడానికి లేదు. అందరూ కూడా కలిసి మెలిసి మరి ఎంతో గొప్పగా ఫిరంగిపురం మండలం ఒక ధీటుగా మీరు నిలబెట్టి
తుళ్ళూరు మండలాన్ని ఢీకొని ఈ రోజు చాలా మంది వచ్చారు తుళ్ళూరు మండలం నుంచి కూడా. కానీ మీ నాయకులు చేసిన సేవ, సదా మీరు చేసిన సేవకి నా హృదయపూర్వక ధన్యవాదాలను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతమంది ఎంపీటీసీ గెలవడం అనేదే మన ఎంపీపీగా రావడం అనేది తన అదృష్టం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మనము లాస్ట్ టైం కొంతమంది ఎంపీటీసీస్ మనం కోల్పోవడం వల్ల ఎంపీపీ రాలేదు. కానీ ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం అంటే నవరత్నాలు అయితేనేమి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి తట్టి ప్రతి వాలంటీర్ మీరు అర్హులున్నారా, ఒక అమ్మను చూసి నీకు కనుక అర్హత ఉందా చెప్పమ్మా నీకు అమ్మ ఒడి ఇస్తాననుకుంటూ తన అకౌంట్ నెంబర్ తీసుకుంది. మరి ఒక పేదవాళ్ళ దగ్గరికి వెళ్తే, ముసలమ్మలు అయితే అవ్వ తాత దగ్గరికి వెళ్ళి అవ్వ ఈరోజు నీకు పెన్షన్ వచ్చింది ఫస్ట్ తారీఖు అని చెప్పి వాడు లేకపోయినా కానీ పొద్దున్నే 5కి వెళ్ళి వాళ్ళతో బయోమెట్రిక్ అంటే సంతకం పెట్టించుకుంటారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మరి కరోనా కష్టకాలంలో మనం ఎంతో కష్టపడ్డా కానీ ఈరోజు ప్రతి వాలంటీర్ వెళ్ళి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా మీ ఇంట్లో ఏమైనా జ్వరం ఉందా, జలుబు ఉందా, దగ్గుందా, కొత్త వాళ్ళు ఎవరు వచ్చారా అని మనందరినీ కూడా కుటుంబాన్ని జల్లెడ బట్టి మరి మనందరినీ ఈ విధంగా ధీటుగా కూర్చోబెట్టి ఈరోజు మనం గెలిచి ఈ విధంగా మనము ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నామంటే అదంతా కూడా వీ రియల్లీ షుడ్ సెల్యూట్ అబౌట్ వాలంటీర్స్. సో వాలంటీర్ వ్యవస్థ లేదే ఈరోజు మనం లేము. మరి ఇంత మంచి వాలంటీర్ వ్యవస్థలో మనందరికీ దగ్గర 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మన డైనమిక్ సీఎం గారు ఈరోజు జగన్ మార్క్ ప్రభుత్వం ఇది అని చూపించి జగన్ అంటే మాట చెప్తే తప్పడు మనం తిప్పుడనే మాదిరిగా ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ఎవరైనా సరే అర్హులైన వాళ్ళు ఒక ఇళ్ల పట్ట రాకపోయినా నేను మీ ఊరొచ్చి అడిగితే నాకు ఇల్లు లేదని ఏ చేయకూడదు లేకపోకూడదని చెప్పాడు. కనుక మీరందరూ కూడా ఎవరైతే ఇళ్ల పట్టాలు రాకపోతే ఈ ఎంపీటీసీస్ వీరందరూ కూడా వాటిని సర్వే చేయించుకొని వాలంటీర్స్తో మీరు ఒక వ్యవస్థతో మీరు ఒక సహకారం అందించుకొని ఆ అర్హులందరినీ మీరు ఐడెంటిఫై చేసి ఎంపీపీ ఆఫీస్ తీసుకొస్తే తప్పనిసరిగా తను ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళి మీ అందరూ కూడా పథకాలందే మాదిరిగా తను ఈ విధంగా కష్టపడదని ఈరోజు మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నామంటే మేము ఒకటే చెప్తున్నాం, మేము రాజకీయ నాయకులు కాదు, మీ ప్రజా సేవకులు అనే మాదిరిగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని. ఈరోజు మన పదవులు అనేవి అలంకారంగా చూడకూడదు. నాకు ఇది వచ్చింది కదా పదవి, నేను ఏమైనా నేను చేయొచ్చు, నేను రాకపోవచ్చు, మాట్లాడవచ్చు, అందరే నా దగ్గర రావాలనేది అది పాతకాలంలో అవుట్డేటెడ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు. ఈరోజు అలా కాదు, మనమే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల చెక్కకే ప్రభుత్వం. జగన్ అంటే జగన్ ప్రభుత్వం అంటే జన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. మన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ప్రతిరోజు అమ్మ మీరు గ్రామ సచివాలయానికి వెళ్ళాలి. మీరు కూడా వెళ్ళి అక్కడ సచివాలయం టీం ఎలా పనిచేస్తుందని మీరు తప్పనిసరిగా వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది అటెండెన్స్ ప్రాబ్లం ఉంటుంది, చాలా కరప్షన్ ఉంటుంది. ప్రతి పథకాలు పాతకాలంలో అయితే జన్మభూమి కమిటీలు వేసి మరి నువ్వు 5,000 ఇస్తావా, 3,000 ఇస్తావా, 2,000 ఇస్తావా, ఎంత ఇస్తావో చెప్పు, అప్పుడే నీకు పథకం వచ్చే చెప్పిన మాది నుంచి ఈ రోజు ప్రతి ఒక్క పథకం డైరెక్ట్ గా సీఎం టు సీఎం మనందరికీ సంక్షేమ సేవలు అందిస్తూ మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మన ముందు నడుస్తున్న శ్రీదేవి గారికి, అలాగే అదే మన శ్రీదేవి గారి మాటలో మన ఎంపీటీసీ నడవాలని మన ఎంపీపీ గారికి, మన వైస్ ఎంపీపీ గారికి, మన ఎంపీటీసీ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ బాధ్యతలు తీసుకుంటున్న నర్గేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం ఎమ్మెల్యే గారి దారిలోని మనం కూడా నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీదేవి గారికి, ఎంపీపీ నర్గేష్ మేడం గారికి, ఎంపీటీసీ చైర్పర్సన్ కట్టెగనం గారికి, వైస్ ఎంపీపీ విజయలక్ష్మి మేడం గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, నాయకులకు, నా తోటి ఎంపీటీసీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మనం ఎంపీపీ మేడం గారు తన చాంపాన్ని మేడం గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం గొప్ప సంతోషకరం. మన మండల అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా అలాగే ఎంపీపీ మేడం గారు మీ పూర్తి సహకారం అందించాలని కోరుకుంటున్నామండి. మా వంతు బాధ్యత కూడా మీకు అందిస్తామండి. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా తన అభివృద్ధి కార్యక్రమం ఎంతో దూసుకెళ్తున్నారు. అలాగే ఆమె ఇంప్రెషన్ తీసుకొని మీరు కూడా మన మండలాన్ని కూడా ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒకసారి ఎంపీపీ గారికి హృదయపూర్వక కాంగ్రెస్ తెలియజేస్తూ సెలవు
మంది మన ముస్లిమ్స్ ని గుర్తించి ఆయన రిజర్వేషన్ ఇచ్చారు. అప్పుడే మా డాడీ చెప్పారు, సో ఈజ్ ద బెస్ట్ లీడర్ అని. అప్పుడే నాకు రాజకీయాల్లో పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ వచ్చింది. సో చాలా మంది దాన్ని ఆపాలని చూశారు, కానీ కోర్టులో వేసి దాన్ని 4% చేశారు. సో అప్పుడే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అది మన జగనన్న వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టిన తర్వాత దాంట్లో నేను అడుగుపెట్టడానికి కారణమైన మన ఉండవల్లి శ్రీదేవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏ విధంగా అయితే మన జగనన్న బెస్ట్ సీఎం అయ్యారో, అదేవిధంగా బెస్ట్ ఎమ్మెల్యే కింద నేను బెస్ట్ ఎంపీపీగా పేరు తెచ్చుకోవడానికి మీ అందరి సహకారం కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. जब तक सूरज चांद रहेगा तब तक श्रीदेवी वैएसआर पार्टी में जिंदा रहेगा। जब तक सूरज चांद रहेगा तब तक वैएसआर पार्टी में श्रीदेवी मैडम जिंदा रहेगा। నేను అమీరాబాద్ ఈ కార్యక్రమం వచ్చేసిన ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, ముఖ్యంగా మన నాడికొండ ముందుగా గుంటపల్లి శ్రీదేవి గారి మేడం గారికి, ఎంపీ గారికి, జడ్పీటీసీ గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన వైసీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరం కలుసుకున్నామంటే అదంతా మన జగనన్న సంక్షేమ పథకాల కారణం. ఈరోజు ప్రతి గ్రామంలో చూసినా ఇవాళ జగనన్న కాలనీలు అభివృద్ధి పథకాలు నడుస్తున్నాయి. అదొక సంతోషదాయకం. వీళ్ళు ఎన్ని కోట్లు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మన అభివృద్ధి ఆగదు. ఇక ముందైనా కానీ మన ఈ మధ్యలో విన్నా నేను హైదరాబాద్ సర్వే 2024లో కూడా వైసీపీ 122తో విజయం సాధిస్తుంది. అది గ్యారంటీ. వాళ్ళు ఏమనుకున్నా, ఏం చేసినా అసలు దాంట్లో అనుమానం వద్దు, సందేహం వద్దు. మనం మళ్ళీ కూడా 2024లో మన మేడం గారి ఆధ్వర్యంలోనే 122తో మనం గెలుస్తున్నాం. అంతే, దాంట్లో మాత్రం మీరు ఎవరు అధికారపడవద్దు. ఎందుకంటే మనం పార్టీ చూడట్లా, కులం చూడట్లా, మతాలు చూడట్లా. మీరు ఓటు వేసారా లేదా అని కూడా మా జగనన్నే చెప్పారు ఆ రోజు. టీడీపీ వాళ్ళు కానీ, వైసీపీ కానీ, మన జనసేన కానీ, ఎవరైనా కానీ అభివృద్ధి పదాల్లో, సంక్షేమ పదాల్లో అందరికీ సమాన హక్కు ఇవ్వండి. ఏ కార్యకర్త, ఏ నాయకుడు కూడా వాళ్ళకి అడ్డుపడద్దు. అంటే వాళ్ళే మా దగ్గరకు వచ్చి, మాకు ఇల్లు వచ్చిందయా, ఈసారి ఇంటి స్థలం వచ్చిందా, మాకు ఇల్లు కడుతున్నారా అని అనేక మంది మా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి మనం అధికారపడద్దు. 2024లో కూడా మనమే రూలింగ్లో ఉంటాం. మన మేడం గారే ఉంటారు, మన ఎంపీపీ గారు ఉంటారు, మన ఎంపీటీసీ ఉంటారు, మన జడ్పీటీసీ మేడం గారు ఉంటారు. కాబట్టి మనము ఒక తాటి మీద నడిచి పేరెంగల్పురము గట్ట వైసీపీ అడ్డాన్ని విజయం సాధించేందుకు మరలా అదే ప్రకారం ప్రయోగించాలని సంతోషంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దయచేసి సమయానికి అవకాశంగా మారి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ముఖ్య అతిథులు, తాడికొండ ముద్దుబిడ్డ మన ఉండవల్లి శ్రీదేవి గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలానే స్టేజ్కి ఆహ్వానించిన ఎంపీ గారికి, జడ్పీటీసీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అలానే యార్డు చైర్మన్ విజయ్ గారికి, మండలాధ్యక్షులు గబ్బర్ గారికి, మల్లిశ్వరరెడ్డి గారికి, బతుశ్రీరెడ్డి గారికి, చిన్నపరెడ్డి గారికి, అంజిరెడ్డి గారికి, ముఖ్యంగా మన సీనియర్ నాయకులు బాబుజీ రెడ్డి గారికి, ఇక్కడ చేసిన మండల నాయకులకు, కార్యకర్తలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఎంపీ గారు ఈ కార్యక్రమం పెట్టడం కూడా సంతోషంగా ఉంది. ఇప్పుడు దాకా నేను దాదాపు 3 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నాను. పోయినసారి కూడా మన జస్ట్ ఒక 2 ఎంపీటీసీ తేడాలోనే మన చేతుల్లో మనం ఈ మండలాన్ని పోగొట్టుకున్నాం. ఈసారి
గ్రూప్ ప్రెసిడెంట్ అంటే 15 ఎంపీటీసీలు 16 ఎంపీటీసీలు మనం ఉపయోగించుకుందాము. అది కూడా మా మైనార్టీకి మా ఎమ్మెల్యే గారు అవకాశం ఇవ్వడం అనేది మా మైనార్టీ తరఫున మా మైనార్టీ అందరి తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు మేము తెలియజేసుకుంటాము ఎమ్మెల్యే గారికి. అలానే పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఏదో అవకాశం అంటే బీసీలు అంటే చాలా మంది ఉన్నారు. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇవ్వడంలో ఈ ఎంపీపీ ఒక మైనార్టీకి దక్కడం జరిగింది. లేదంటే బీసీ అంటే వేరే దానికి వెళ్ళిపోయింది. అలా మాకు ఇవ్వడం అనేది అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే మైనార్టీలో 99% మనం ఓటింగ్ చేయడం కూడా జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో అందుకోసం అప్పుడు కాంగ్రెస్ కి ఓటేసేవాళ్ళు. అదే కుటుంబానికి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మన దీని తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముందుకు వచ్చింది ఉన్నాను మీకోసం అని చెప్పి ముందు రావడం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మాట్లాడతాం. అలాగే ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతి గ్రామంలో 18 గ్రామాల్లో కూడా సర్పంచ్ గారు ఎంపీటీసీలు గారు ఏదో సమస్యలు ఉంటే మన ఎంపీపీ గారు దృష్టికి తీసుకొచ్చి గ్రామాలు అభివృద్ధి చెందాలి. ఎంపీపీ గారు మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా గ్రాంట్ కావాలన్నా తీసుకొస్తారు. ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పనులు ఏదైతే ఎలక్షన్ కమిట్మెంట్ చేసుకున్నారో పంచాయతీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఏదైతే కమిట్మెంట్ అయ్యారో అవి మొత్తం పూర్తి చేసి మళ్ళీ రాబోయే కాలానికి మనం ముందుకు వేసి ఓటు అడుగుతున్న ప్రతి ఒక్కరు కూడా మనకు జైలు పడుతున్నారు. ఆ విధంగా చేయాలని చెప్పి సమాజంలో కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి అవకాశం ఇచ్చిన సమావేశానికి నా ఉద్యోగం చక్ర విజయ్ గారికి, పల్లె శ్రీనివాస్ గారికి, చిన్నపల్లి గారికి, మన వైస్ ఎంపీపీ విజయలక్ష్మి గారికి, అంజనేయులు గారికి, గఫార్ గారికి, అబ్దుల్ గారికి, వేదిక ముందు ఉన్న నాయకులకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ఎంపీపీ గారు మండలం అభివృద్ధి పథంలో నడవాలంటే ఎంపీపీ గారు ఈ యొక్క పూర్తి సహకారం అందరికీ ఎంపీటీసీకి అందరికీ అందించాలని మరి మేడం గారు ఎలా అయితే మన నియోజకవర్గంలో ఎలా చేస్తున్నారో మీరు మండలంలో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సోదరి శ్రీ నర్గీస్ సలీం గారు తన ఛాంబర్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి గౌరవనీయులు మన శాసనసభ్యురాలు డాక్టర్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారికి, మండలాధ్యక్షురాలు నర్గీస్ గారికి, జడ్పీటీసీ కత్రేనమ్మ గారికి, ఉపాధ్యక్షురాలు గారికి, నాతోటి పెరంపురం మండలాధ్యక్షుడు గఫార్ గారికి, చక్కా విజయ్ కుమార్ గారికి యాడ్ చైర్మన్, మరి పెద్దలు అబిబుల్లా గారికి, సోదరుడు అంజిరెడ్డికి, బొద్దూరు శ్రీనివాసరెడ్డికి, మరి బాబూజీ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం తొలిసారిగా మండల ప్రజా పరిషత్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం లేకుండా నిలబడిన దాదాపు ఒక ఎంపీటీసీ తప్ప అన్ని ఎంపీటీసీలు మన పార్టీ కైవసం మన నాయకురాల ఆధ్వర్యంలో కైవసం చేసుకోవటం, మన మండలమే కాదు తజ్మా 3 మండలాలు కూడా ఇదే విధంగా అద్వితీయ మెజారిటీతో మండలాలను 3 మండలాన్ని కైవసం చేసుకోవడం కూడా శ్రీదేవి గారి నాయకత్వానికి మచ్చుతుంది కాదు. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు 50% ఇస్తే మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఇంకొక అడుగు ముందుకేసి 67% ఇచ్చారు. 2 ఎంపీటీసీలు, 1 వైస్ ఎంపీపీ, 3 ఎంపీపీలు కూడా మేడం గారు ఇవ్వడం అంటే ఇది మేడం గారు సువర్ణాతి గారితో లిఖించాల్సినటువంటి మేడం గారి జీవితంలో ఇది ఒక అధ్యాయం. అదేవిధంగా ఈరోజు మన ఈ కార్యక్రమంలో ఈ ఛాంబర్ ఓపెన్ చేసుకొని ప్రతి ఈ 2 సంవత్సరాలు గత 2 సంవత్సరాల నుంచి మనతో ఒకరుగా మన కుటుంబ సభ్యులుగా ఒక సోదరులుగా ఉన్నటువంటి సలీం గారి కుటుంబం, మరి సోదరు నర్గీస్ గారికి, మన మండలంలో ఉన్నటువంటి ప్రతి నాయకులు, అందరు ఎంపీటీసీలు,
ప్రతి వారం వారితో వెన్నుంటి వారి చేత పెరంగుపురంలో ఇంతవరకు లేనటువంటి అభివృద్ధిని చేసి చూపుతామని ఎమ్మెల్యే గారికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా సర్పంచ్ లేదా బాబు గారు ఆహ్వానించకుండా తర్వాత యాడ్ చక్కగా వెంకటరావు అవసరం ఆహ్వానించకుండా అదేవిధంగా జిల్లా మైనారిటీ అధ్యక్షులు అభివృద్ధి ఆహ్వానిస్తున్నా ఈరోజు జరిగిన మండల పరిషత్తు మరి 5 చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి శ్రీదేవి గారి నాయకత్వంలో ఘన విజయం సాధించి మండల పరిషత్తులు కైవసం చేసుకోవడం సందర్భంగా మరి ఈరోజు కార్యాలయంలో మరి ఒక ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం మండల పరిషత్ అధ్యక్షురాలు యొక్క ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం దానికి మరి ముందు ఆ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని పనిచేసినటువంటి గౌరవ శాసనసభ్యులు గారు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు పెరుగుతలం మండల పరిషత్ ఎంపీటీసీ సభ్యులు పెరుగుతలం మండలంలోని వివిధ గ్రామాల అధ్యక్షులు సర్పంచులు ఉప సర్పంచులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మరి పెరుగుతలం యాత్ర మాజీ అధ్యక్షులు బాబు గారు